నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని విస్తుపోయే వాస్తవాలు భాజపా కాంగ్రెస్ కు ఆర్థిక సాయం చేసే వారిపై నిఘా పెట్టినట్టు భుజంగరావు వాంగ్మూలం మూడోసారి కేసీఆర్ గెలుపు కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్టు వెల్లడి ప్రత్యేక నిఘా ద్వారా భారాస ప్రత్యర్థుల డబ్బు పట్టుకున్నామన్న తిరుపతన్న ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులకు స్వేచ్ఛనిచ్చామన్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు సోనియాకు ఆహ్వానం తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు అక్రమ రికార్డులు అనధికారిక సొమ్ము స్వాధీనం పలువురు వ్యక్తుల అరెస్ట్ విశాఖ భూదోపిడీ వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డికి మూర్తి యాదవ్ సవాల్ 3 రోజుల నుంచి ఆరోపణలపై మౌనం ఎందుకని సూటి ప్రశ్నలు సినీ రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరువలేనివన్న మోదీ దివంగత నేత స్ఫూర్తితో కలిసి పనిచేద్దామని ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించిన రెమాల్ తుపాను మిజోరాంలో 19 మంది మృతి అసోంలో 2 దుర్మరణం 7 గల్లంతు తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన అధికారులు మరిన్ని సంచలన అంశాలు వెల్లడించారు ప్రతిపక్ష నేతల ఫోన్లు సహా భారాస నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో చెప్పారు విపక్షాలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్ కాల్స్ను రహస్యంగా రికార్డ్ చేశామని చెప్పారు భారాస నేతల సూచనలతో వివిధ కంపెనీలు ప్రముఖులు వ్యాపారుల వివాదాల్ని పరిష్కరించినట్లు చెప్పారు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల మిత్రుల వద్ద భారీగా డబ్బులు సీజ్ చేయటం సహా 2 ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులు తరలించినట్టు అదనపు ఎస్పీ తిరుపతన్న వెల్లడించారు మొత్తం 300 మంది ఫోన్లు ట్యాప్ చేశామని ఎన్నికల ఫలితాల తర్వాత డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి ఇప్పటికే డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో విస్మయకర అంశాలు బయటికి రాగా తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు అదనపు ఎస్పీ తిరుపతన్న తమ వాంగ్మూలాల్లో కీలకంశాలు బయటపెట్టారు భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారు అదే పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశామని భుజంగరావు వెల్లడించారు భాజపా కాంగ్రెస్ కు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్ కాల్స్ రహస్యంగా రికార్డు చేశామని తెలిపారు ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులు విద్యార్థి నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు వారి వాహనాలను సైతం ట్రాక్ చేసినట్లు చెప్పారు జీహెచ్ఎంసీ ఎన్నికలు సహా దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు ఉప ఎన్నికల వేళ భాజపా కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేశామని రాజకీయ సమాచారాన్ని ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు మూడోసారి భారాసాను అధికారంలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు 2 ప్రైవేటు ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బులను తరలించినట్లు చెప్పారు భారాస నేతల సూచనలతో వివిధ కంపెనీలు ప్రముఖులు వ్యాపారవేత్తల వివాదాలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు స్థిరాస్తి వ్యాపారి సంధ్యా శ్రీధర్రావు నుంచి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామని మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలకు గురి చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డిలో భాజపా అభ్యర్థి వెంకట రమణారెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్ రికార్డ్ చేసినట్లు చెప్పారు కేటీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలను ప్రణీత్ రావుకు అందజేశామని తెలిపారు ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో ఫోన్లు ట్యాప్ చేశామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల సహకారంతో మొత్తం ఆపరేషన్ నిర్వహించినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతో భారాస ప్రత్యర్థులపై మెరుపు దాడులు నిర్వహించి డబ్బులు పట్టుకున్నట్లు అదనపు ఎస్పీ తిరుపతన్న వాంగ్మూలంలో వెల్లడించారు డబ్బులు పట్టుకునేందుకు 2 సీఐలు 20 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకున్నామని ప్రతిరోజు కూడా 40 మంది సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో విపక్షాల సానుభూతి పరుల నుంచి డబ్బులు సీజ్ చేసినట్లు చెప్పారు కొల్లూరులో రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ నుంచి 90 లక్షలు మరో మిత్రుడు కె వినయ్ రెడ్డి నుంచి 1.95 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ ఇన్ఫ్రా నుంచి 10.5 కోట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మిత్రుడు వేణు దగ్గర 3 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 50 లక్షలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిత్రుడు గిరిధర్ నుంచి 35 లక్షలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి నుంచి 90 లక్షలు ఖమ్మంలో మంత్రి పొంగులేటి మరో మిత్రుడు ఫెర్టిలైజర్ సంస్థ యజమాని వద్ద
10 లక్షలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై నిఘా పెట్టినట్టు తెలిపారు. మొత్తం 300 మంది సెల్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన వద్ద ఉన్న 3 కంప్యూటర్లు, 9 లాగర్స్ లో డేటా మొత్తం ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన తుగ్లక్ రోడ్లోని సీఎం అధికారిక నివాసంలో నిర్మాణ పనులు పరిశీలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిశారు. అనంతరం మీడియాతో చిట్చాట్ నిర్వహించిన ఆయన అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేటీఆర్, హరీష్ రావు ట్యాపింగ్ కేసుపై మాత్రం అడగరా అని ప్రశ్నించారు. అధికారం మారాక జరిగిన బదిలీలో కొన్ని వస్తువులు మాయమయ్యాయని, హార్డ్ డిస్క్లు, డేటా బ్యాకప్ ఎక్కడుందో అధికారులే తేల్చాలన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపదని స్పష్టం చేశారు. కాళేశ్వరం సమస్యపై నిపుణుల సూచనలతో ముందుకెళతామని, ఆ ప్రాజెక్టులో విరిగింది దంతాలు కాదని వెన్నుముక విరిగిందన్నారు. నీటిని నిల్వ చేసి విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. 52 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయని, సముద్రంలోకి వెళ్లిన నీటికి కరెంటు బిల్లులు కట్టామన్నారు. తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని, పోరాటాలు గుర్తుకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందన్నారు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందశ్రీకి, రాష్ట్ర చిహ్నం రూపకల్పన బాధ్యతలు నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక విద్యుత్ విషయాలన్నీ వెల్లడిస్తానని చెప్పారు. తర్వాత జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావోత్సవాలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని కలిసి ఆహ్వానించారు. ఆమె సానుకూలంగా స్పందించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానించినాము. వారు సానుకూలంగా స్పందించారు. మేమందరం కాంగ్రెస్ శ్రేణులమందరం కూడా సోనియా గాంధీ గారి పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నాము. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్నిచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని సత్కరించడం ద్వారా మేము కృతజ్ఞత తెలియజేయదలుచుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ గారికి. వారు రాష్ట్రానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇవాళ ఈడీ, సీబీఐ తరపు న్యాయవాదులు పూర్తి స్థాయిలో వాదనలు వినిపించారు. ఈ కేసులో ఒక మహిళగా తనకు బెయిల్ పొందే అర్హత ఉందన్న కవిత వాదనను ఈడీ న్యాయవాది వ్యతిరేకించారు. కవిత సాధారణ గృహిణి కాదని, ఒక రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి కుమార్తె అని, విదేశాల్లో ఫైనాన్స్లో మాస్టర్స్ చదివి వచ్చి రాజకీయంగా ఉన్నత స్థానాల్ని చూశారని ఈడీ తెలిపింది. కవిత 2 ఏళ్లలో సుమారు 11 మొబైల్ ఫోన్లు ఉపయోగించారని, వాటిలో ఈ కేసుకు సంబంధించిన డేటా ఉన్న 4 ఫోన్లను ఫార్మాట్ చేసి ఆధారాలు ధ్వంసం చేశారని కోర్టుకు ఈడీ న్యాయవాది చెప్పారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఇప్పుడు కవితకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు కూడా చేస్తారని వాదించారు. ఈడీ వాదనలతో విభేదించిన కవిత న్యాయవాది సరైన కారణాలు చూపకుండానే కవితను ఈడీ అరెస్టు చేసిందన్నారు. కేసులో సాక్ష్యాల్ని ధ్వంసం చేశారు అనటం సరికాదన్న ఆయన, తాను వాడిన తర్వాత సహాయకులకు ఇచ్చిన మొబైల్ ఫోన్లను ఈడీ కోరితేని తిరిగి వారి నుంచి తీసుకుని దర్యాప్తు సంస్థకు ఇచ్చారని చెప్పారు. ఫోన్లు తీసుకున్న తన సహాయకులు ఫార్మాట్ చేసి వాడుకున్నారని, వాటినే ఈడీకి ఇచ్చారని వివరించారు. దర్యాప్తు సంస్థలు కవిత వాదనలు పూర్తి కాగా న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. ఈ నెల 30 లేదా 31న తీర్పు వెలువరించేందుకు పరిశీలిస్తానని చెప్పారు. తెలంగాణలోని ఆర్టీఏ శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందన్న సమాచారంపై జిల్లా కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మలక్పేట్లోని ఆర్టీఏ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించే సమయంలో 15 మంది ఇతరుల్ని గుర్తించామని, వారి వివరాలు సేకరించే చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తనిఖీల్లో 22,000 నగదు లభించినట్టు చెప్పిన డీఎస్పీ ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదిక తయారు చేస్తామన్నారు. మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో 6 ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి 45,000 నగదు, డ్రైవర్ నుంచి 16,500 రూపాయల నగదు, నూతన లైసెన్సులు, రెన్యువల్స్, ఫిట్నెస్ కు సంబంధించిన కాగితాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద కొందరు ప్రైవేటు వ్యక్తుల కదలికలపై అధికారులు ఆరా తీశారు. అధికారుల తనిఖీలతో నిత్యం వసూళ్లకు పాల్పడేవారు జారుకోగా రసీదు లేని 10,000 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేని 13,500 రూపాయల్ని సీజ్ చేశారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఆర్టీఏ సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న 35,000 సీజ్ చేశారు. చెక్పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న 7 ప్రైవేటు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అండ్ కో నేతృత్వంలో జరిగిన భూ అక్రమాలపై ఆరోపణలు చేసి 72 గంటలైనా సీఎస్ ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రశ్నించారు. ఆధారాలతో సహా భూదోపిడీని బయటపెడితే నిరూపించుకోకుండా తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 596ను ఆగమేఘాలపై ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రీ హోల్డ్ పట్టాలు పేదల దగ్గర ఉన్నాయా, సీఎస్ కుమారుడి ముఠా సభ్యుల మీద ఉన్నాయా అని చెప్పాలని మూర్తి డిమాండ్ చేశారు.
రైతుల్ని భయపెట్టి భూములు లాక్కున్నారని, తన దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయన్నారు. తాను చేసిన ఆరోపణలో అవాస్తవమని సీఎస్ నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమని మూర్తి యాదవ్ సవాల్ చేశారు. 72 గంటలయ్యింది, రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి, వాళ్ళు ఆరోపించినవన్నీ అవాస్తవాలని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పడుకు చెప్పలేకపోయారు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి? సమీక్ష చేశారు. మూర్తి యాదవ్ మీద లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, మూర్తి యాదవ్ను ఎలాగ కేసు పెట్టాలి, ఎలాగా జైలుకి పంపించాలి. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు పెట్టాల్సిన సమీక్ష నా మీద కాదు, నేను చేసే ఆరోపణల మీద. భూమి మారిపోయిందా లేదా, మారిపోతే ఎవరికి మారిపోయింది, ఎవరు కొనుక్కున్నారు, ఏ విధంగా ఏమార్చి లాక్కున్నారు, వీటి మీద సమీక్ష జరపాలి. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న వేళ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి పల్నాడు జిల్లాలో పర్యటించిన ఆయన మొదట కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కౌంటింగ్కు చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నరసరావుపేట మండలం కాకానిలోని జేఎన్టీయూ కళాశాలకు వెళ్లి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సందర్భంగా దాఖలైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని పోలీసుల్ని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే ఆదేశించిన ధర్మాసనం మాచర్లలో జరిగిన హింసపై పోలీసులు నమోదు చేసిన హత్యాయత్నం కేసుల్లోనూ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. సీఎం జగన్పై రాయిదాడి కేసులో నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడలోని 8వ అదనపు జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శని ఆదివారాలు అజిత్ సింగ్ నగర్ పిఎస్లో సంతకాలు చేయాలనే షరతుతో బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 13న అజిత్ సింగ్ నగర్ దాబా కొట్ల సెంటర్ వద్ద రోడ్ షోలో సీఎం జగన్పై రాయిదాడి చేశారని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు సతీష్ తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడి తరపున న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. పిటిషనర్ను అన్యాయంగా కేసులో ఇరికించారని, తగిన ఆధారాలు పోలీసుల వద్ద లేవన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపున న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ గొప్ప స్ఫూర్తి నింపారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన మోదీ దూరదృష్టి కలిగిన రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ సేవలు మరువలేనివని, వెండి తెరపై ఎన్నో మరుపురాని పాత్రలో నటించి మెప్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రధాని మోదీ పోస్టుకు ధన్యవాదాలు తెలిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అన్నగారి సేవల్ని స్మరించుకుందామని ప్రజలు తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన ఎన్టీఆర్ని మహానాయకుడిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. తాతయ్య ఎన్టీఆర్ తనకు నిత్య స్ఫూర్తి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలు 2 రూపాయలకే కిలో బియ్యం చిరస్థాయిగా నిలిచిపోయినట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమార్తె భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులర్పించి ప్రార్థనలు చేశారు. తెలుగుదేశం ఉండి అభ్యర్థి రఘురామకృష్ణరాజు కూడా నివాళులర్పించారు. ఈసారి ఖచ్చితంగా ఎన్టీఆర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము కూడా అంజలి ఘటించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఓడక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అందరూ కూడా తీసుకొచ్చి పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో చదలవాడ అరవింద్ బాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో బగ్గు రమణమూర్తి తెలుగుదేశం కార్యాలయంలో పతాకావిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. టెక్కలిలోనూ పార్టీ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వారణాసిలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రపంచంలో తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజెన్సీలు యువతను మోసం చేశాయన్న ఆయన ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడిందని తెలిపారు. బాధిత యువతను రప్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితుల్ని తిరిగి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నపిల్లల్ని విక్రయించే ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ ముఠా నుంచి 16 మంది చిన్నారుల్ని రక్షించినట్లు సిపి తెలిపారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశామని, ఢిల్లీ, పూణేలో ఉన్న మరికొందరు నిందితుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని పంపినట్లు పేర్కొన్నారు. నెల నుంచి 2 ఏళ్ల వయసున్న చిన్నారుల్ని పిల్లలు లేని వారికి అమ్ముతున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని వెంటనే దర్యాప్తు వేగవంతం చేసి ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. అరెస్టు చేసిన సమయంలో వీరి నుంచి 23 నెల రోజులు ఉన్న 2 మగ చిన్నారుల్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరింత లోతుగా దర్యాప్తు చేసి ఈ రాకెట్తో సంబంధం ఉన్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను కూడా పట్టుకున్నామని వివరించారు. నిందితులు తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని 50,000కు కొనుగోలు చేసి పిల్లలు లేని వారికి ఒక్కొక్క చిన్నారిని ₹1,80,000 నుంచి 5.5 లక్షల వరకు విక్రయిస్తున్నారని తరుణ్ జోషి వివరించారు. Some people are from Ghatkesar. For example, this Harihar Chetan and Padma. These are son and mother. This Harihar Chetan, security guard in Genpact, and mother also staying in the mother is a housewife. And idhar kalpi chestunaru local lo, and they are in touch with other people from Vijayawada area. That is Saroja and Sharda, and Sharda's husband Raju. అది వేరే రాష్ట్రానికి పోయి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు. దే ఆర్ గెటింగ్ బై ట్రైన్స్ ఆర్ బై అదర్ మీన్స్. 8 మందికి ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాము. తెలంగాణలోని పలు జిల్లాల్లో విత్తనాల కోసం రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం ఉదయం నుంచే దుకాణాల ముందు బారులు తీరారు. దుకాణ యజమానులు ఉదయం 10 గంటల వరకు తెరవకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో తోపులాట జరిగింది. మహిళలు, వృద్ధులు ఎండలో పత్తి విత్తనాల కోసం క్యూలో నిలబడ్డారు. ఉదయం నుంచి క్యూలో ఉన్న ఒక్కో రైతుకు 2 ప్యాకెట్లు మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీలుగు విత్తనాల కోసం మెదక్ జిల్లా మిరుదొడ్డి వ్యవసాయ కేంద్రం ఎదుట రైతులు బారులు తీరారు. ఒక్కో పాస్ పుస్తకానికి 30 కిలోల బస్తా మాత్రమే అందిస్తూ ఉండడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితుల్ని చక్కదిద్దారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ కార్యాలయం ఎదుట కూడా విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. 10ల సంఖ్యలో పాస్బుక్లు, ఆధార్ కార్డుల్ని క్యూలో ఉంచారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విత్తనాల కొరతను తీర్చాలని రైతులు కోరుతున్నారు. ఒక రైతు 15 అవసరం ఉంటే సార్ 2 ఇస్తున్నారు. ఈ విత్తనాలు అనేటివి సరిపోతలేవు. మరి ఈ గవర్నమెంట్ రైతుకు సరిపోయేటట్టు ఇవ్వాలని కోరుచున్నాం. మందు టెండర్లలో మేము లైన్ నిలబడి సీడుకు మా ఇంత ఇబ్బంది కలుగుతున్నదంటే ఏనాడు చూడని పరిస్థితులు ఉన్నది. పొద్దున 6 గంటల నుంచి లైన్ వచ్చిన ఏవోలు రైతులకు సీడు దొరుకుతలేదని సీడు కోసం వస్తే పొద్దున 7 గంటలకు తీసేది స్టేటర్లు ఇంకా తీస్తలేరు. జనాలేమో లైన్ కు నిలబడి ఎండలకు కాస్త పడుతున్నారు. ప్రతి రైతుకు సీడు అందాలని కోరుకుంటున్నాము. ఆదిలాబాద్లో విత్తనాల కోసం క్యూలో ఉన్న రైతులపై పోలీసుల లాఠీచార్జిని భారాస నేతలు తీవ్రంగా ఖండించారు. రైతులపై దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులపై దాడులు జరుగుతుంటే సీఎం ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతు సమస్యల్ని పట్టించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు, ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులపై లాఠీచార్జ్ చేయటమా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులపై లాఠీలు జులిపించటం దారుణం, అత్యంత బాధాకరమన్న ఆయన సాగునీరు, కరెంటు మాత్రమే కాదు విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా మార్కెట్లో విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని నిరంజన్ రెడ్డి దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే తిరోగమనం మొదలైందని విమర్శించారు. రైతులకు వెంటనే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. తెలంగాణలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు ఎన్నికల కోడ్ ముగియగానే జారీ చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని చెప్పారు. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రెమాల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఈశాన్య రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్టు, కొండచర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మిజోరాం రాజధాని ఐజోల్ శివారు ప్రాంతంలో భారీ వర్షానికి స్టోన్ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. 7గురు గల్లంతయ్యారు. మిజోరాంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి మరో 2 మృతి చెందారని అధికారులు తెలిపారు. అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఆటోపై చెట్టుపడి 17 ఏళ్ల బాలుడు మృతి చెందగా 4గురికి గాయాలయ్యాయి. లఖింపూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న లోయలో సుబాన్సిరి జల విద్యుత్ కేంద్రం వద్ద కొండచర్యలు విరిగిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సోనిత్పూర్ జిల్లాలో స్కూలు బస్సుపై చెట్టుపడగా 12 మందికి గాయాలయ్యాయి. తుపాను ప్రభావంతో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు త్రిపురకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తన ఉనికి కాపాడుకునేందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈసారి భాజపాకు అత్యధిక స్థానాలు వచ్చే రాష్ట్రంగా బెంగాల్ నిలవనుందని ఏఎన్ఐ ఇంటర్వ్యూలో చెప్పారు. బెంగాల్లో ఎలాంటి మోసాలు, దారుణాలు జరిగాయో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమని పేర్కొన్నారు. కానీ ఓటు బ్యాంకు కోసం చివరకు కోర్టుల్ని కూడా దూషించే స్థాయికి అధికార తృణమూల్ దిగజారిందని మండిపడ్డారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల్ని అణిచివేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణల్ని ప్రధాని తిరస్కరించారు. అవినీతికి చోటు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించినట్లు చెప్పారు. ఆర్టికల్ 374 కుటుంబాల అజెండా తప్ప కశ్మీర్ ప్రజలు లేదా దేశ ప్రజలది కాదన్నారు. కశ్మీర్లో ఓటింగ్ శాతం 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టడం తమ ప్రభుత్వ విధానాల్ని అక్కడి ప్రజలు బలపరిచినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒడిశాలో ప్రభుత్వం మారితే ఆ రాష్ట్ర భవిత మారుతుందన్నారు. జూన్ 4న ప్రస్తుత ప్రభుత్వ గడువు ముగుస్తుందన్న మోదీ జూన్ 10న ఒడిశాలో భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ బాన్స్గావ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అఖిలేష్ ఈ ఎన్నికల్లో భారత రాజ్యాంగం, ఇండియా కూటమి ఒకవైపు ఉంటే మరోవైపు రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునేవారు ఉన్నారని వివరించారు. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని గుండె, రక్తం, ప్రాణం సాక్షిగా కాపాడుతుందన్నారు. అనంతరం మాట్లాడిన రాహుల్ అధికారం చేపట్టాక అగ్నిపథ్ పథకాన్ని చెత్తబుట్టలో పడేస్తామన్నారు. తనను పరమాత్మే భూమి మీదకు పంపాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ ఘాటు విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించడం సహా రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు మొగ్గటం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 20 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఒడిదుడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో 220 పాయింట్లు పతనమైంది. ఉదయం 75,585 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదటి నుంచి మదుపరులు అమ్మకాల ఒత్తిడికి దిగటం వల్ల 75,585 పాయింట్ల ఇవాల్టి గరిష్ట స్థాయి కాగా ఒక దశలో 75,083 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 75,170 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 44 పాయింట్లు తగ్గి 22,888 వద్ద ముగిసింది.